హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, 10th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ పార్ట్ 1ని ఈ వీడియోలో చూద్దాం. జీవులన్నింటికి పెరుగుదల వంటి జీవక్రియలను నిర్వర్తించడం కోసం ఆహారం అవసరం. అవును కదా, ప్రతి జీవికి వాటి యొక్క జీవక్రియలను నిర్వర్తించడం కోసం ఆహారం అనేది కావాలి. జీవులు శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఆహారం అవసరం. జీవక్రియలను నిర్వర్తించుకోవడం కోసమే కాదు, శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి కూడా ఆహారం కావాలి. అమీబా వంటి ఏకకణ జీవులు మొదలుకొని మానవుని వంటి బహుగణ జీవుల వరకు ప్రతి జీవి అనేక రకాల పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. మానవ శరీరంలో వివిధ కణాలను తమ విధులను నిర్వర్తించడానికి వేరువేరు రకాల పోషకాలు అవసరమవుతాయి. ఆహార సేకరణ, పోషణ అనేది కణం నుండి కణానికి, జీవి నుండి జీవికి విభిన్నంగా ఉంటుంది. అమీబా వంటి ఏకకణ జీవులు మొదలుకొని మానవుని వంటి బహుకణ జీవుల వరకు ప్రతి జీవి అనేక రకాలైన పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. మానవ శరీరంలో వివిధ కణాలకు తమ విధులను నిర్వర్తించడానికి వేరు రకాల పోషకాలు అనేవి అవసరమవుతాయి. మన లెసన్ ఏంటి ఇక్కడ? పోషణ కదా. కాబట్టి మన శరీరంలో ఉండే వివిధ కణాలకి తమ విధులను నిర్వర్తించడానికి వేరు రకాల పోషకాలు అవసరమవుతాయి. ఆహార సేకరణ, పోషణ అనేది కణం నుండి కణానికి, జీవి నుండి జీవికి విభిన్నంగా ఉంటుంది. ఆహార సేకరణ, పోషణ అనేది కణం నుండి కణానికి వేరేగా ఉంటుంది. అదేవిధంగా జీవి నుండి జీవికి కూడా. ఒక జీవి ఒక విధంగా పోషణని నిర్వర్తిస్తుంది, మరొక జీవి మరొక విధంగా పోషణ నిర్వర్తిస్తుంది. ఒక కణానికి కావాల్సిన పోషకాలు వేరేగా ఉంటాయి, మరొక కణానికి కావాల్సిన పోషకాలు వేరేగా ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు మనం జీవులలో స్వయం పోషణ, పరపోషణ విధానాలలో పోషణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. స్వయం పోషణ, పరపోషణ వంటి విధానాలలో పోషణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఫస్ట్, స్వయం పోషకాలలో పోషణ. స్వయం పోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుని రాసాయనిక సమ్మేళనాలను తయారు చేసుకుంటాయని మనకు తెలుసు. స్వయం పోషకాలు అంటే ఏంటి? ఉదాహరణ, మొక్కలు ఏం చేస్తాయి? కాంతి శక్తిని ఉపయోగించుకుని రసాయనిక సమ్మేళనాలైన గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. అవి నేలలోని నీటిని మరియు ఖనిజ లవణాలతో పాటుగా గాలిలోని కొన్ని వాయువులను కూడా వినియోగించుకుంటాయి. ఈ సరళ పదార్థాలను ఉపయోగించి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు ఏం చేస్తున్నాయి? నేలలోని నీటిని, ఖనిజ లవణాలతోటి పాటుగా గాలిలోని కొన్ని వాయువులను కూడా ఉపయోగించుకుని సరళ పదార్థాలను ఉపయోగించి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. స్వయం పోషకాలైన మొక్కల ద్వారా సరళ పదార్థాలను ఉపయోగించి పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. స్వయం పోషకాలు అంటే మొక్కలు అన్నమాట. స్వయం పోషకాలైన మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ కార్బోహైడ్రేట్లే మానవులతో పాటు అత్యధిక శాతం జీవరాశులకు శక్తినివ్వడానికి ఉపయోగపడుతున్నాయి. అంటే ఈ స్వయం పోషకాలు అంటే ఏమనుకున్నాం మనం? మొక్కలు అనుకున్నాం కదా. మొక్కల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ కార్బోహైడ్రేట్లే మానవులతో పాటు అత్యధిక శాతం జీవరాశులకు శక్తినివ్వడానికి ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, దాదాపుగా మనం తినే ప్రతి పదార్థం ఎక్కువగా మొక్కల నుండే లభిస్తుంది. అంతేకాక అంటే జంతువులన్నీ తమ ఆహారం కోసం మొక్కలపైనే ఆధారపడతాయి. మొక్కలు అనేక రకాలైన జీవక్రియలను ఎలా నిర్వహిస్తాయి అనే అంశాన్ని తెలుసుకోవడానికి శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరుపుతున్నారు. మొక్కలలో వివిధ రకాలైన జీవక్రియలు జరుగుతున్నప్పటికీ ఒక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారానే సమస్త జీవకోటికి ఆహారం అందించే వనరులుగా మొక్కలు గుర్తించబడ్డాయి. వాన్ హెల్మాంట్ మొదలైన శాస్త్రవేత్తలు మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల నుండి గ్రహిస్తాయని ఊహించారు. వాన్ హెల్మాంట్ మొదలైన శాస్త్రవేత్తలు మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయి అని ఊహించారు.
కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి మరిన్ని విషయాల గురించి మరింత వివరంగా అధ్యయనం చేద్దాం. కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసిన్సిస్. కిరణజన్య సంయోగ క్రియ జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణదాన్ని కలిగి ఉంటాయి. దీనిని ఏమంటాము? పత్రహరితం అంటాం. ఇవి కాంతి శక్తిని ఉపయోగించి సరళ కర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బనాణువులుగా మారుస్తాయి. ఈ పత్రహరితం ఏం చేస్తుంది? కాంతి శక్తిని ఉపయోగించి సరళ కర్బన పదార్థాలను సంక్లిష్ట కర్బనాణువులుగా మారుస్తాయి. ఈ విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందులో అనేక రకాలైన చర్యలు క్రమ పద్ధతిలో జరగడంతో పాటు అనేక మధ్యస్థ సమ్మేళనాలు కూడా ఏర్పడుతుంటాయి. గత 200 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగ క్రియా విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి ప్రయత్నిస్తున్నారు. 1931 సంవత్సరంలో సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా 1931 సంవత్సరంలో సిబి వాన్ నీల్ అనే డచ్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణానికి ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికీ కూడా ఇదే ఉపయోగిస్తున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు ఏర్పడడంతో పాటుగా ఒక అణువు నీరు మరియు ఒక అణువు ఆక్సిజన్ కూడా ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. కిరణజన్య సంయోగ క్రియా విధానం చాలా అయినప్పటికీ ప్రస్తుతం మనమందరం సులభమైన సరళమైన ఈ సమీకరణాన్ని వాడుతున్నాం. ఏంటో సమీకరణం? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2H2O అంటే నీరు ఈజ్ గివ్స్ రైస్ టు CH2O ప్లస్ H2O ప్లస్ O2. CH2 అంటే ఏంటి? ఇక్కడ కార్బోహైడ్రేట్. కాంతి మరియు పత్రహరితం సమక్షంలో కార్బోహైడ్రేటు నీరు మరియు ఆక్సిజన్ని కిరణజన్య సంయోగ క్రియలో విడుదలవుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ C6H12O6 ఏర్పడే విధంగా చూపించాలంటే సమీకరణం ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు చూడొచ్చు మనం. వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు. అయితే బ్యాక్టీరియాలు H2Oకు బదులుగా H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి. ఇక్కడ వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్రను గురించి కనుగొన్నాడు. అయితే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలో H2Oకు బదులుగా ఏముంటుంది? H2S అనేది ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు ఈ బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ వెలువడడాన్ని ఆయన గుర్తించాడు. తరువాత మొక్కలలో జరిగే కాంతి చర్యను పరిశీలించి పైన తెలిపిన సమీకరణాన్ని ప్రతిపాదించాడు. రాబర్ట్ హిల్ ఈ చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది. ఈ సమీకరణం ఉంది కదా, నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని ఎవరు ప్రతిపాదించారు? రాబర్ట్ హిల్ ప్రతిపాదించారు. తర్వాత ఈ సమీకరణం క్రింది విధంగా మార్పు చెందింది. 6CO2 ప్లస్ 12H2O ఈజ్ గివ్స్ రైస్ టు C6H12O6 అంటే గ్లూకోజ్ ప్లస్ 6H2O ప్లస్ 6O2. ఇదేంటి? ఇరువైపులా సమానమైన సమీకరణం అన్నమాట. ఇరువైపులా అంటే మనకి ఒక పర్టికులర్ సమీకరణం అనమాట. ఇరువైపులా ఈక్వల్ చేసిన సమీకరణం. 6CO2 ప్లస్ 12H2O 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ 12 అణువుల నీటి అణువులతోటి కలిసి కాంతి మరియు పత్రహరితం సమక్షంలో C6H12O6 అంటే గ్లూకోజు, అదేవిధంగా 6 అణువుల నీరు మరియు 6 అణువుల ఆక్సిజన్ ఏర్పడతాయి. మొక్కలు మొదటగా సరళమైన కార్బోహైడ్రేట్స్ను తయారు చేసుకుంటాయి. తరువాత స్టార్చ్ వంటి సంక్లిష్టమైన పిండి పదార్థాలను మరియు సెల్యులోజ్ను సంశ్లేషిస్తాయి. ఇవే కాకుండా మొక్కలు ప్రోటీన్లు, లిపిడ్లు మొదలైన పదార్థాలను కూడా తయారు చేసుకోగలుగుతాయి. అయితే జంతువులు కార్బోహైడ్రేట్లను సొంతంగా తయారు చేసుకోలేవు. కాబట్టి అవి వాటి కొరకు మొక్కలపైనే ఆధారపడవలసి ఉంటుంది. జంతువులు ఇక్కడ మనం ఆకులలో పిండి పదార్థం అనే కృత్యంలో మనకి పరీక్ష నాళికలో మెథైలేటెడ్ స్పిరిట్ని తీసుకుని అందులో ఆకును ఉంచాలి. పరీక్ష నాళిక నీరు కలిగిన బేకర్లో ఉంచి వేడి చేసినప్పుడు ఆకులోని పత్రహరితం తొలగించబడుతుంది. అందువల్ల ఆకు పాలిపోయినట్లు లేదా లేత తెలుపు రంగులోకి మారుతుంది. ఆకును వాచ్ గ్లాస్ లేదా పెట్రీ డిష్లో మడతలు పడకుండా వెడల్పుగా పరచాలి. దానిపై కొన్ని చుక్కల అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని చుక్కలుగా వేయాలి. ఏర్పడిన నీలి నలుపు రంగు పదార్థం ఏంటి? పిండి పదార్థపు ఉనికిని తెలియజేస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ఆవశ్యక పదార్థాలు.
కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్ ఏర్పడడానికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు ఏమై ఉంటాయి? కిరణజన్య సంయోగ క్రియకు ఆవశ్యక పదార్థాలుగా కాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితములను పేర్కొనవచ్చు. కిరణజన్య సంయోగ క్రియల ఆవశ్యక పదార్థాలు ఏంటి? కాంతి, నీరు, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితం. దాదాపు 300 సంవత్సరములుగా శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు కావలసిన కొన్ని పదార్థాల గురించి మాత్రమే తెలుసుకోగలిగాం. ఈ చర్యలో పాలు పంచుకునే మనకి తెలియని పదార్థాలు ఇంకా చాలా ఉంటాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు కావలసిన పదార్థాల గురించి శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకోగలిగారో పరిశీలిద్దాం. నీరు మరియు కిరణజన్య సంయోగ క్రియ. ఆ కాలం నాటికి వాన్ హెల్మాంట్కు కిరణజన్య సంయోగ క్రియ గురించి తెలియదు. తరువాత జరిగిన అనేక పరిశోధనలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్క బరువు పెరుగుతుందని తెలియజేశాయి. నెక్స్ట్, గాలి మరియు కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి చిన్న ప్రయోగాన్ని గురించి చర్చిద్దాం. దీని ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో గాలి ఎలాంటి పాత్రను పోషిస్తుందో తెలుసుకోవచ్చు. కిరణజన్య సంయోగ క్రియను అవగాహన చేసుకునే క్రమంలో నిర్వహించబడిన అనేక ప్రయోగాలలో ప్రస్తుతం మనం చేయబోయే ప్రయోగం ఆసక్తిని రేకెత్తించేదే కాకుండా ఒక మైలురాయి వంటిదని కూడా చెప్పవచ్చు. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రిస్లీ 1770వ సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసెఫ్ ప్రిస్లీ 1770వ సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది. ఆనాటికి శాస్త్రవేత్తలకు కిరణజన్య సంయోగ క్రియ గురించి అంతగా తెలియదు. జోసెఫ్ ప్రిస్లీ యొక్క కాలం ఎంత? 1733 నుంచి 1804 వరకు. 1774వ సంవత్సరంలో జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ను కనుగొన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుందాం. 1774వ సంవత్సరంలో జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ని కనుగొన్నారు. 1775వ సంవత్సరంలో లెవోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశాడు. 1774వ సంవత్సరంలో జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ని కనుగొంటే 1775వ సంవత్సరంలో లెవోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశాడు. గాలి చొరబడిన గంట జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తి త్వరగా ఆరిపోవడాన్ని ప్రిస్లీ గమనించాడు. అదేవిధంగా గాలి చొరబడిన గంట జాడీలో ఉంచిన ఎలుకకు ఊపిరాడకపోవడాన్ని కూడా గమనించాడు. ఈ పరిశీలన ద్వారా వెలిగే కొవ్వొత్తి, ఎలుక రెండూ కూడా ఏదో విధంగా గంట జాడీలోని గాలికి స్పష్టంగా నష్టం కలిగించినట్లు నిర్ధారణకు వచ్చాడు. కానీ గంట జాడీలో ఒక పుదీనా మొక్కను ఉంచి పరిశీలించినప్పుడు ఎలుక ప్రాణంతో ఉండడాన్ని, కొవ్వొత్తి వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. జంతువుల శ్వాసక్రియకి కొవ్వొత్తి వెలగడానికి ఖర్చు అవుతున్న గాలిని మొక్కలు గాలిలోకి పంపుతుంటాయని ఈ ప్రయోగం ద్వారా జోసెఫ్ ప్రిస్లీ ఊహించాడు. జోసెఫ్ ప్రిస్లీ తాను నిర్వహించిన ప్రయోగాల ద్వారా వాయు వినిమయం జరగడం వలన మొక్కలు వదిలే వాయువు కొవ్వొత్తి వెలగడానికి, జంతువుల మనుగడకి దోహదం చేస్తుందని నిర్ధారణకు వచ్చాడు. అయితే మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను కిరణజన్య సంయోగ క్రియకు, ఆక్సిజన్ను శ్వాసక్రియకు ఎలా ఉపయోగించుకుంటాయి? మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను కిరణజన్య సంయోగ క్రియకు, ఆక్సిజన్ ఏమో శ్వాసక్రియకు ఉపయోగించుకుంటాయి. మొక్కలలో అధిక మొత్తంలో వాయువుల వినిమయం ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా అవి తెరుచుకుని ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా కాండము, వేర్లలో ఉండే స్పంజి కణజాలం ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. వాయు వినిమయం అనేది ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా అవి తెరుచుకుని ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా కాండము, వేర్లలో ఉండే స్పంజి కణజాలం ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలోని శ్వాసక్రియలో కానీ జరిగే వాయువుల ఎంపిక, వాయు వినిమయం అనేది ఆ ప్రక్రియను నిర్వహించే కణాంగాల స్థాయిలోనే జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకతను తెలిపే ప్రయోగం. దీన్ని ఏమంటాము? మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని అంటాం. ఈ ప్రయోగ నిర్వహణకి పిండి పదార్థం తొలగించబడిన మొక్క అవసరమవుతుంది. పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను కనీసం 1 వారం రోజుల పాటు చీకటిలో ఉంచాలి. చీకటిలో ఉంచడం వలన ఆకులలోని పిండి పదార్థం తొలగించబడుతుంది.
ఒక వెడల్పు మూతి గల సీసాని తీసుకుని అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలు కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కానీ తీసుకోవాలి. పొటాషియం హైడ్రాక్సైడ్కు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చే గుణం ఉంటుంది. ఒక నిలువుగా చీల్చబడిన రబ్బరు బిరడాను తీసుకుని గాజు సీసా మూతికి బిగించాలి. మొక్కలో ఎంపిక చేసుకున్న ఆకును బిరడా చీలిక గుండా సగభాగం సీసా లోపలికి సగభాగం సీసా వెలుపలికి ఉండే విధంగా అమర్చాలి. కొన్ని గంటల తర్వాత సీసాలో అమర్చిన ఆకును మొక్కలో ఏదైనా మరొక ఆకును తీసుకుని అయోడిన్ ద్రావణంతో పరీక్షించాలి. గాలి వెలుతురు సోకుతున్న ఆకు భాగంలోని అయోడిన్ పరీక్ష నిర్వహించినప్పుడు నీలి నలుపు రంగులోకి మారడాన్ని మనం గమనించవచ్చు. సీసా లోపల ఉన్న పొటాషియం హైడ్రాక్సైడ్ సీసాలో ఉన్న గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చివేసింది. కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు కాబట్టి సీసా లోపల ఉన్న ఆకు భాగం మాత్రం నీలి నలుపు రంగులోకి మారలేదు. దీనిని బట్టి కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ నీరు అవసరమని తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఇంకా అనేక ఇతర కారకాలు కూడా ప్రభావం చూపిస్తాయి. కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియ. జోసెఫ్ ప్రిస్లే కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తి గురించి అంతగా అవగాహన ఉండేది కాదు. కానీ తరువాత కాలంలో శక్తిపై అనేక రకాల పరిశోధనలు జరిగాయి. ఆక్సిజన్ పరమాణువు కార్బన్ లేదా హైడ్రోజన్ పరమాణువులతోటి సంయోగం చెందడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లేదా నీరు ఏర్పడినప్పుడు శక్తి విడుదలవుతుంది. కానీ ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగినప్పుడు ఏమి జరుగుతుంది? దీని ఆధారంగా శక్తి విషయంలో కూడా వ్యతిరేక దిశలో చర్యలు జరిగితే ఏమవుతుందో కూడా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆక్సిజన్ ఏర్పడినప్పుడు విడుదలైన శక్తి తిరిగి వినియోగించబడుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీని అర్థం ఏమిటంటే మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి శక్తిని గ్రహించగలగాలి. అసలు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? డచ్ శాస్త్రవేత్త అయిన జాన్ ఇంజన్హౌస్ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నకి సమాధానాన్ని కనుగొనగలిగారు. మొక్కలు ఆక్సిజన్ని ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేశారు. ఎవరు? జాన్ ఇంజన్హౌస్. 1779వ సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ని ఏర్పరుస్తాయని తెలుసుకున్నారు. 1779వ సంవత్సరంలో జాన్ ఇంజన్హౌస్ కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ని ఏర్పరుస్తాయని తెలుసుకున్నారు. హైడ్రిల్లా అనే నీటి మొక్కలో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు ప్రకాశవంతమైన కాంతిలో ఉంచినప్పుడు హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ గాలి బుడగలు ఏర్పడడం, చీకటిలో ఉంచినప్పుడు ఏర్పడకపోవడం గమనించాడు. ఈ గాలి బుడగలలో ఆక్సిజన్ వాయువు ఉందని తెలుసుకున్నాడు. 20వ శతాబ్దంలో యంగల్మెన్ ఈ విషయాన్ని ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త గరిష్ట కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంతో మరింత స్పష్టంగా నిర్ధారణ అయింది. ఇతడు శైవలాల సమూహాలపై ఇంద్రధనస్సులో కనబడే రంగులు వంటి వివిధ రంగుల కాంతులు సోకే విధంగా చేశాడు. తరువాత ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ప్రకాశవంతమైన ఎరుపు మరియు నీలిరంగు కాంతి కిరణాలను ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడడం గమనించాడు. ఈ పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియను గురించిన మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయి మరియు మొక్కలలో వివిధ రకాల రంగులతో కూడిన వర్ణద్రవ్యాల గురించి, కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకోవడానికి కూడా దోహదపడ్డాయి. ఇక్కడ మనం ప్రయోగశాల కృత్యాన్ని చూడొచ్చు. ఈ ప్రయోగానికి మనం హైడ్రిల్లా లేదా ఎలోడియా వంటి నీటి మొక్కలు తీసుకోవాలి. పొట్టి కాడ కలిగిన గరాటులో హైడ్రిల్లా మొక్కల్ని ఉంచాలి. ఒక బీకరులో నీటిని తీసుకుని గరాటును మొక్కతో సహా బీకరులో ఉంచాలి. పరీక్ష నాలిక నిండుగా నీరు నింపి గరాటు కాడపైన బోర్లించాలి. బీకరులోని నీటి మట్టం గరాటు కాడ కన్నా పైకి ఉండే విధంగా చూడాలి. ప్రయోగాన్ని కనీసం 2 నుండి 3 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉంచాలి. మరొక అమరికను చీకటిగా ఉండే చోట పెట్టాలి. పరీక్ష నాలికలో నీటి మట్టాన్ని పరిశీలించినట్లయితే నీటి మట్టం తగ్గుతూ ఆ ప్రదేశం గాలితో నిండుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ వాయువులో మండుతున్న అగ్గిపుల్లను కానీ అగరబత్తిని కానీ ఉంచినప్పుడు కాంతివంతంగా మండడం గమనించవచ్చు. ఈ పరీక్షను బట్టి హైడ్రిల్లా మొక్కల నుండి వెలువడిన వాయువు ఆక్సిజన్ అని తెలుసుకోవచ్చు. అంటే కాంతి సమక్షంలోనే కిరణజన్య సంయోగ క్రియ జరిపినప్పుడు ఆక్సిజన్ విడుదలవుతుంది అని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ కృత్యం 3లో దీంట్లో ఏంటి? కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోవాలి. పిండి పదార్థం తొలగించడానికి మనం ఏం చేసాం? వారం రోజుల పాటు చీకట్లో ఉంచాలి. అటువంటివి చేయాలన్నమాట. పాటించిన పద్ధతిని అనుసరించాలి. ఒక నల్ల కాగితం తీసుకుని దానికి మనకి నచ్చిన డిజైన్ని కత్తిరించాలి. దానిని బొమ్మలో చూపిన విధంగా ఆకుపైన ఉంచి
పైకి క్రిందికి కదలకుండా క్లిప్పులు పెట్టాలి. నల్లటి భాగం గుండా కాంతి ఆకుపైన పడకుండా కాగితం అమిరేలాగా చూడాలి. ఈ అమరికను సూర్యరశ్మిలో ఉంచాలి. కొన్ని గంటల తరువాత మొక్క నుండి ఆకును వేరు చేయాలి. పిండి పదార్థం కొరకు అయోడిన్ పరీక్షను నిర్వహించాలి. ఏ భాగాలు నీళ్లు నలుపు రంగులకు మారాయి? కత్తిరించిన డిజైన్ ఆకారం గుండా కాంతి ప్రసరించిన ఆకు భాగం, నల్లని కాగితం కప్పని భాగం మాత్రమే అయోడిన్ తోటి నీళ్ళు నలుపు రంగులో మారడం గమనిస్తాం. పత్రహరితం మరియు కిరణజన్య సంయోగ క్రియ. ఇంజన్ హౌస్ కిరణజన్య సంయోగ క్రియ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అనేక రకాలైన ప్రయోగాలు నిర్వహించాడు ఇంజన్ హౌస్. మొక్కలలోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుందని అతడు ప్రతిపాదించాడు. ఎవరు? ఇంజన్ హౌస్. కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కలోని ఆకుపచ్చని భాగంలో మాత్రమే జరుగుతుందని ఎవరు కనుగొన్నారు? జాన్ ఇంజన్ హౌస్. నెక్స్ట్, చాలా మొక్కలలో నూతనంగా ఏర్పడ్డ చిగురుటాకులు ఎరుపు రంగులో ఉండి తరువాత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. కొన్ని పక్షులు కూడా ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలన్నీ మొక్కల భాగాల నుండి ఆకుపచ్చని పదార్థం వేరు చేసేందుకు, దాని స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు సవాళ్లుగా మారాయి. 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు, అంటే కిరణజన్య సంయోగ క్రియలో జరిగే స్థలాన్ని గుర్తించి వేరు చేసే వరకు కూడా ఇంజన్ హౌస్ నిర్వహించిన వివిధ రకాల ప్రయోగాల ఫలితాలు ప్రతిపాదనలే అమల్లో ఉన్నాయి. 4 దశాబ్దాల పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఆకుల నుండి ఆకుపచ్చని పదార్థాన్ని వేరు చేసి దాని స్వభావాన్ని పరిశీలించి కిరణజన్య సంయోగ క్రియలో దాని పాత్ర ఏమిటో తెలుసుకున్నారు. 1817వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు క్యావెన్షో అనే 2 శాస్త్రవేత్తలు ఆకుపచ్చడి పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేశారు. ఆ కషాయానికి పత్రహరితం అని నామకరణం చేశారు. క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్థం. క్లోరోఫిల్తో పాటుగా వివిధ రకాలైన వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకుని కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెల్లెటియర్ మరియు క్యావెన్షో క్లోరోఫిల్ని కనుగొన్న తర్వాత 6 దశాబ్దాల వరకు కిరణజన్య సంయోగ క్రియ జరిగే స్థానం గురించిన, క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి తెలియదు. కిరణజన్య సంయోగ క్రియ జరిగే ఖచ్చితమైన స్థానం గురించి కానీ క్లోరోఫిల్ కలిగి ఉండే భాగం గురించి కానీ తెలియదు. 1883వ సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించాడు. క్లోరోఫిల్ కణం లోపల ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని తెలుసుకున్నాడు. ఎవరు? జూలియస్ వాన్ సాక్స్. ఈ కణాంగాలు హరిత రేణువులు అని అంటారు. మొక్కలలో పత్రరంధ్రాలలో, రక్షక కణాలలో మరియు సందాయిక కణజాలంలోనూ క్లోరోప్లాస్ట్లు 40 నుంచి 100 వరకు ఉంటాయి. అధిక సంఖ్యలో ఉంటాయి. క్లోరోప్లాస్ట్లు త్వచంతో కూడిన నిర్మాణాలు. ఇక్కడ మనం ఆకు యొక్క అడ్డుకోతను చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే హరిత రేణువు యొక్క అడ్డుకోతను చూడొచ్చు. క్లోరోప్లాస్ట్లు త్వచంతో కూడిన నిర్మాణాలు. ఇందులో 2 త్వచాలు ఉంటాయి. లోపల ఉన్న దొంతర్ల వంటి నిర్మాణాలను థైలికాయిడ్లు అంటారు. ఈ థైలికాయిడ్ దొంతర్లను గ్రాన అంటారు. ఈ ప్రదేశంలో కాంతి శక్తి గ్రహించబడుతుంది. దొంతర్ల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. దీన్ని స్ట్రోమా అంటారు. ఇందులో జరిగే అనేక రకాలైన ఎంజైమ్ల చర్యల వలన గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది. గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారిపోతుంది. నెక్స్ట్, మీకు తెలుసాలోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది. అటువంటప్పుడు కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్ను వేరు చేయలేం. కానీ 1954 తర్వాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ని వేరు చేయగలిగాడు. 1954 తర్వాత డేనియల్ ఆర్నాన్ మొక్క కణంలో నుండి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ని వేరు చేయగలిగాడు. నెక్స్ట్, హరిత రేణువులో కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ వర్ణకాలు అంటారు. హరిత రేణువులోని కాంతిని శోషించే పదార్థాలను ఏమంటాం? కిరణజన్య సంయోగ క్రియ వర్ణకాలు అంటాం. మొక్కలలో గ్లూకోజ్ వంటి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసే కిరణజన్య సంయోగ క్రియలో అనేక రకాలైన వర్ణకాలు పనిచేస్తాయి. పత్రహరితం రక్తంలోని హీమోగ్లోబిన్ అనే వర్ణకంలోని హీమ్ను పోలి ఉంటుంది. అయితే ఈ హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే
పత్రహరితంలో ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది. రక్తంలోని హీమోగ్లోబిన్ ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఈ ఐరన్ సహాయపడుతుంది. పత్రహరితంలో ఐరన్ ప్లేస్లో ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది. పత్రంలోని హరిత రేణువుల్లోని థైలికాయిడ్ దొంతర్లలో 2 ప్రధాన రకాలైన పత్రహరిత వర్ణకాలు ఉంటాయి. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణదం కాగా, క్లోరోఫిల్ ఏ యొక్క రంగేంటి? నీలి ఆకుపచ్చ వర్ణదం కాగా, క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చగా ఉంటుంది. క్లోరోఫిల్ ఏ నీలి ఆకుపచ్చ వర్ణదం, క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చగా ఉంటుంది. ప్రతి గ్రానంలోనూ దాదాపు 250 నుండి 400 వర్ణక అణువులు కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడతాయి. ప్రతి గ్రానంలోనూ దాదాపు 250 నుండి 400 వర్ణక అణువులు కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడతాయి. వీటిని కిరణజన్య సంయోగ క్రియా ప్రమాణాలు అంటారు. ఆకుపచ్చని మొక్కల క్లోరోప్లాస్ట్లో అధిక సంఖ్యలో ఉండే ఈ క్రియా ప్రమాణాలన్నీ కలిసి కిరణజన్య సంయోగ క్రియను సంయుక్తంగా నిర్వహిస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నం చెందడం, కార్బన్ డయాక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్స్గా క్షయీకరణం చెందడం. వివిధ రకాల చర్యలు జరగడానికి కాంతి అవసరమవుతుంది. వాటితో పాటు మరికొన్ని చర్యలు కాంతి అవసరం లేకుండా కూడా జరుగుతాయి. అంటే ఒకసారి గ్రహించబడిన కాంతి శక్తి నిక్షిప్తమై తరువాత కాంతి లేనప్పుడు కూడా వివిధ చర్యలు నిరంతరంగా జరగడానికి ఉపయోగపడుతుంది. కాంతిపై ఆధారపడే చర్యలు గ్రానాలో జరుగుతుంటాయి. మిగిలిన నిష్కాంతి చర్యలు స్ట్రోమాలో జరుగుతూ ఉంటాయి. మిగిలిన లెసన్ని మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం.